నమస్కారం అండి. నమస్తే అన్న. ఇప్పుడు శంకర్ గారు, ఇది నీకు మిరపది సఫల్ భీష్మ 36 ఎలా తెలుసు? ఇది లాస్ట్ ఇయర్ మరిపేడలో కోడి మల్సూర్ అనే రైతు తోటలో చూసిన నేను. ఇంకా బోడతండలో అక్కడ ఒకటి చూసిన. చూసిన తర్వాత ఈ ఇతనం తప్ప వేరేది పెట్టకూడదు అని చెప్పేసి డిసైడ్ అయినా ఆ రోజే. అంత బాగా అనిపించింది. అయితే నేను 80 ప్యాకెట్లు తీసుకున్నా. 80 ప్యాకెట్లు బిల్లుతో సహా అన్ని ఉన్నాయి. 80 ప్యాకెట్లు తీసుకొని 3 ఎకరాలు తోట వేసి ఇంకా 3 ఎకరాలకు నేను నారు కూడా అమ్ముకున్నా. అంత బాగా వచ్చింది నారు కూడా. జర్మినేషన్ చాలా బాగుంది. 80 నుంచి 90% ఉంది. అదే విధంగా ప్రతి సంవత్సరం అంటే తోట కూడా నేను ఒక పాట ముందే లాస్ట్ పాట అయిపోయింది. ఇది 32 ఇంచులు. ఇది 32 ఇంచులు ఉన్నా కూడా మనకు ప్రతి సంవత్సరం అంటే ఒక 15 రోజులు 20 రోజులు ముందే పాట తప్పింది. ఎవరైనా ఏం సలహా ఇస్తావు? ఏమి ఇస్తున్నా అంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేని రైతు కూడా ఈ ఇత్తనం ఎంచుకోవాలి. ఎక్స్పీరియన్స్ ఎప్పుడు తోట వేయని రైతు ఎవరైతే ఉన్నారో ఆ రైతు ఈ ఇత్తనాన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే ఆయనకు అవగాహన అంత ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి అడప మందులు కొట్టినా ఈ ఇత్తనం పండుది, దిగుబడి వస్తుంది. అడప తడప కొట్టినా దిగుబడి వస్తుంది. ఇది నల్లిని తట్టుకుంటుంది. గుబ్బ అనేది ఒక్క చెట్టు కూడా ఉండదు, 0% ఉంది. ఇంకా కాయ కూడా సైజ్ బార్ ఎక్కువ ఉంది. బార్ ఉంది కాయ. దగ్గర గనుపులతోని బుట్ట లెక్క వస్తుంది చెట్టు కూడా. బుట్ట లెక్క. హైట్ కూడా చూడండి ఇక్కడ మనిషి ఎత్తు. నా హైట్ నేను 6 ఫీట్లకు 2 ఇంచులు తక్కువ. 6 ఫీట్లకు 2 ఇంచులు 6 ఫీట్లు వచ్చింది. ఇది నన్ను చూస్తే నాకంటే హైట్ ఉంది. నాకంటే మించింది పైన కాయ వస్తుంది. వంగబడి తెంపాల్సిన పని లేదు, నిలబడి తెంపుకోవచ్చు. నిలబడి కూడా తెంపొచ్చు. అంతేనా? ఓకే అన్నగారు, మీ సలహా ఏంటిది? చాలా అంటే దాని పక్కనే నాది, కానీ మా దానికి గుబ్బ వచ్చింది. ఆ యంత్రానికి దీనికి రాలేదు. ఇది దగ్గర కాపబడ్డది. గుబ్బకైతే తట్టుకుంటది. పక్కనే గట్టు మీది. ఇదే పక్కనే రోజు పక్కనే ఉంటున్నారు కదా. ఓకే, అయితే ఇది నచ్చిందా నీకు? ఈ యంత్రం నచ్చింది. నెక్స్ట్ ఇయర్ ఏం పెట్టుకుంటావు? ఇదే పెట్టాలనుకుంటున్నాను నేను. ఇదే పెట్టాలనుకుంటున్నావు. ఓకే, ఇప్పుడు ఇంకేమైనా చెప్పే సలహాలు సూచనలు ఇంకా రైతులకు ఏమైనా అందిస్తావా? ఈ ఇత్తనం ఈ సీడ్ ను కనుక రైతులు ఎంచుకోకపోతే ఇప్పుడు ఉన్న వాతావరణాన్ని కానీ ఇప్పుడు ఉన్న ఎదర్కి కానీ రైతులు నష్టపోతారు. ఈ ఇత్తనం అయితే అన్నిటిని తట్టుకునే కెపాసిటీ ఈ సీడ్కు ఉంది. ఉన్నారు కదండి. రైతు గనక ఈ సీడ్ ని ఎంచుకోకపోతే నష్టపోతారు. ఇది 100% నేను కావాలంటే కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే హైవే రోడ్డు తానంచెర్ల టు మరిపడకు పోతుంది. ఇది సూర్యాపేట నుంచి మరిపడకు పోయే హైవే రోడ్. అది హైవే రోడ్డు పక్కనే వచ్చి దిగి కూడా అక్కడ మోరి ఉంది. ఆ మోరి కాడ నుంచి దిగి డైరెక్ట్ వచ్చి చూసుకోవచ్చు. ఈ మిరప తోటలో అక్కడ లొకేషన్ వచ్చేసి అక్కడ యాప చెట్టు ఉన్నది. యాప చెట్టుకి ఈ పక్కన అయితే ఈ లొకేషన్ అయితే ఉండడం జరుగుతుంది. శంకర్ గారి మాటల్లో మనం తెలుసుకున్నది ఏంటంటే ఈ ఇత్తనం కనుక వేసుకోకపోతే రైతులు నష్టపోతారు. ఇది గత సంవత్సరం నేను 2-3 తోటలు చూసి అందులో బాగా విపరీతమైన కాపు కాసింది. ఇన్ని సంవత్సరాల నుంచి నేను పండిస్తున్నా కదా, నాకు అంత దిగుబడి ఎందుకు రావట్లేదు, ఇది వేసుకుంటే బాగుంటుందని ఉద్దేశంతో ఆయన ఛాలెంజ్ గా తీసుకొని ఈ విత్తనాన్ని వేసుకోవడం జరిగింది. 2 కాపులు అయితే కటింగ్ అయితే అయిపోయింది. ఇది 3వ కాపు, 4వ కాపు ప్లస్ పైన పూతున్నది. 5వ కాపు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన సంతోషాన్ని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఓకే అండి, నా ఛానల్ మొదటిగా చూసిన లాస్ట్ దాకా కూడా పొడుగొస్తుంది. ఓకే అండి, విన్నారు కదా, లాస్ట్ దాకా పొడుగొస్తుందని అన్నగారి మాటల్లో మనం తెలుసుకున్నాం. నమస్తే.